దయచేసి గమనించాలి. పెద్దవారు సొంతగా ఆలోచన చేసి నష్టపోయారు. అందుకనే యేసు ప్రభులు వారిని గూర్చి చెప్పేటప్పుడు ప్రవక్త యెషయా, యేసు ప్రభువు తెలియదు ఆయనకి. యేసు ప్రభువు కంటే ముందు 700 సంవత్సరాలప్పుడు తాను పొందిన ఆత్మ ద్వారా ప్రవచించాడు ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త అని చెప్పాడు. ఆలోచనకర్త అనని. కాబట్టి దేవుని పిల్లలు ఆలోచించాలి. నా జీవితంలో దేవుని సహాయము లేదు, నా జీవితంలో మేలు జరగలేదు, నా జీవితంలో నష్టాలే నేను చూస్తున్నాను, నా జీవితంలో కష్టాలు నేను చూస్తున్నాను, నా జీవితంలో అవమానాలు ఎదుర్కొంటున్నాను, నా జీవితంలో నిందలు ఎదుర్కొంటున్నాను అంటే దేవుని నమ్ముకున్న వ్యక్తికి ఈ నష్టాలు కలగటానికి కారణం వారి సొంత ఆలోచనలు. బైబిల్ సెలవిస్తుంది, నరుని ఆలోచనలు వ్యర్థం. దేవుని బిడ్డలుగా ప్రతి బిడ్డ ఆలోచించాల్సింది, ప్రభువా దయచేసి నా పట్ల మీ చిత్తమేదో, నా గురించి మీరేం ఆలోచిస్తున్నారో అది మాత్రం జరిగించమని ఆయన పాదాల చెంత శిరస్సు వంచి నమస్కరిస్తే ప్రభు చాలా సంతోషించి ఆయన ఆలోచన ప్రకారంగా జీవించు నీకు ఆయన సహాయం చేస్తూ ఉంటాడు. ఆయన బిడ్డలమని చెప్పి నీ సొంత ఆలోచనల ప్రకారంగా జీవిస్తే నీ ఆలోచన వ్యర్థమైపోతుంది. నీ ఆలోచన వ్యర్థమైతే దేవుని సహాయము నీ దాకా రాదు. చాలామంది ప్రభుని నమ్ముకున్న బిడ్డలు ఈ రోజుల్లో కూడా కుటుంబాలు చెడిపోవటానికి, పరిస్థితులు బాగులేకపోవటానికి, ఆర్థిక ఇబ్బందులు కలగటానికి, కుటుంబాలలో నెమ్మది లేకపోవటానికి, సమాధానం లేకపోవటానికి, కుటుంబాల్లో ఆరోగ్యం లేకపోవటానికి కారణాలు మన సొంత ఆలోచనలు. దేవుని పిల్లల మన సొంత ఆలోచనలు. నిన్ను నిర్మించిన వాడు ఆయన నీ సృష్టికర్తని మర్చిపోకూడదు. నన్ను కనిన తల్లిని నేను ఎలాగ మరవకుండా ఉంటానో, నన్ను పెంచిన తండ్రిని ఎలాగ నేను మరవకుండా ఉంటానో, నా దేవుణ్ణి కూడా నేను మర్చిపోకూడదు. ప్రభువా నీ ఆలోచన ప్రకారంగా నేను జీవించాలి, నా పట్ల మీరేం ఆలోచిస్తున్నారో అది మాత్రం జరిగించమని అడగండి. ప్రభు కనికరిస్తే ఎంతో ఉన్నతంగా ఆయన నిన్ను హెచ్చిస్తాడు. బైబిల్ సెలవిస్తాడు చూడండి, మనుషుల సహాయము వ్యర్థం, మనుషుల ఆలోచనలు కూడా వ్యర్థం. శత్రువులను జయించుటకు మాకు సహాయము దయచేయము అని అన్నాడు. శత్రువులను జయించటానికి మాకు సహాయము దయచేయని సంఖ్యాకాండం 13వ అధ్యాయం 30వ వచనం. దయచేసి బైబిల్ తీసి చూద్దాం. సంఖ్యాకాండం 13వ అధ్యాయం 30వ వచనంలో ఈ మాట చెప్పబడి ఉంది, దానిని జయించటానికి మనకు శక్తి చాలును అని చెప్పాడు. దయచేసి గమనించాలి, వాక్యంలో చెప్పబడినటువంటి మాట. వారు కనానులోకి వెళ్ళటానికి ముందు, కనానులో వారు వేగు చూడటానికి వెళ్ళినప్పుడు అక్కడ చాలామంది కనిపించారు. అనాకీయులు, అమాలేకీయులు, హిత్తీయులు, యబూసీయులు, అమోరీయులు, ఈ కనానీయులు అందరూ కూడా కనిపించారు. వారు నెఫీలీలులాగా చాలా బలశాలులు. కాలేబు, యెహోషువ వీళ్ళందరూ కూడా వాళ్ళందరూ 12 వెళ్ళి వేగు చూసి వెనక్కి తిరిగి వచ్చి అంటున్నారు, బాబోయ్ ఆ పట్టణ నా దేశాన్ని మనం జయించలేం, వారు చాలా బలవంతులు, పరాక్రమవంతులని. అయితే కాలేబు మోషే ఎదుట జనులను నిమ్మళపరిచి అంటాడు, మనము నిశ్చయముగా వెళుదాము, దాన్ని స్వాధీనపరుచుకుందాం, దానిని జయించుటకు మన శక్తి చాలును అని అన్నాడు. నిశ్చయంగా వెళదాం, దాన్ని మనం స్వాధీనపరుచుకుంటాం. నిశ్చయముగా దేవుడు మనకు శక్తినిచ్చాడు.
ఈ శక్తి చాలు అని మోషేతో ఇద్దరు మాట్లాడుతూ ఉన్నారు, కాలేబు, యెహోషువ. మిగిలిన 10 మంది అంటున్నారు, బాబోయ్ మేము రాము, అక్కడికి వెళితే వాళ్ళు మమ్మల్ని చంపేస్తారు అని భయపడుతూ ఉన్నారు. దేవుని పిల్లలు గమనించాల్సింది, కాలేబు యెహోషువలు పూర్తిగా ప్రభువు మీద ఆధారపడ్డారు. 10 మంది పూర్తిగా వారి సొంత బలం మీద ఆధారపడ్డారు, వారి సొంత ఆలోచనల మీద ఆధారపడ్డారు. ఈరోజు కాలేబు యెహోషువలాగా దేవుని మీద నేను ఆధారపడితే, దేవుని ఆలోచనలోకి నేను వెళితే, నేను ఎక్కడికి వెళ్ళినా దేవుడు నాకు జయమును ప్రసాదిస్తాడు. నువ్వెక్కడికి వెళ్ళినా దేవుడు నీకు విజయాన్ని ప్రసాదిస్తాడు. నీ ఎదురుగా నిలబడిన వాళ్ళు చాలా బలాఢ్యులు కావచ్చు, నీ ఎదురుగా నిలబడిన వారి ఎదుట నీవు చిన్నవాడిగా కనిపించవచ్చు. అయితే నీవు ఆధారపడిన దేవుడు గొప్పవాడాయన, నీ శత్రువు కంటే బలవంతుడు, నీ శత్రువు కంటే గొప్పవాడు. వాళ్ళంటున్నారు, మనము జయించగలం, మనము జయించగలం. బైబిల్ సెలవిస్తుంది, మనము జయించగలం. సంఘంలో ఉన్నటువంటి మనతో చాలామంది పోరాడుతూ ఉంటారు. మనుషులు కావచ్చు, వ్యాధులు కావచ్చు, పేదరికం కావచ్చు, ఎన్నో మనతో పోరాడుతూ ఉంటాయి. వాటిని చూసి మనం చాలామంది భయపడుతూ ఉంటాం, వాటిని చూసి మనం కలవరపడుతూ ఉంటాం. లేదు ప్రభువా, నీ మీద నేను ఆధారపడ్డాను, నా ఆలోచనలు వ్యర్థం, మీ ఆలోచనలు నా పట్ల జరిగించండి, నా బలం పనికిరాదు, నా పక్షాన మీరు నిలబడి పని చేయండి. ఆయన మీద ఆధారపడి ఆయన ఆలోచనలోకి మనం వెళితే 10 మంది భయపడిన ఇద్దరి ద్వారా ఆ దేశమును స్వాధీనపరచుకోవటానికి ప్రభు కృప చూపెట్టాడు. ఆయన మీద ఆధారపడి ఆయన ఆలోచనల ప్రకారంగా జీవిస్తే ప్రభువు నీ పక్ష నుండి అసాధ్యమైన కార్యాలను సాధ్యపరుస్తాడాయన. మనకిక్కడ అపజయం జరుగుతుంది అనుకునే స్థలంలో కూడా విజయాన్ని దేవుడు దయచేస్తాడు. ఈ పని నాకు చేత కాదు అనే స్థలంలో కూడా ప్రభు అక్కడ నీకుండి ఆ పనిని జరిగించేటట్లు ప్రభు సహాయం చేస్తాడు. దేవుని బిడ్డలు మనం ఎంతోమంది యవన పిల్లలు, నేను చదవలేను, నాకు ఉద్యోగం రాదు, నాకు మంచి జీవితం ఉండదు, మా కుటుంబ పరిస్థితి ఇది, మా ఇంటి పరిస్థితి అలాగుందని ఇంటి పరిస్థితుల్ని చూడకుండా మన బలహీనతల్ని కాక ప్రభు మీద ఆధారపడండి. ప్రభు మీద ఆధారపడి, ప్రభువా నీ ఆలోచన నా పట్ల ఏమై ఉందో అది జరిగించండి. నా ఆలోచనలన్నీ కూడా భూ సంబంధమైనవి, నేను చాలా బలహీనుణ్ణి. ఆ 10 మంది వలె కాకుండా కాలేబు యెహోషువలాగా మీ మీద ఆధారపడుతున్నాను అని ప్రభువుని అడిగితే దేవుడు ఖచ్చితంగా ఆ శత్రువుల మీద విజయాన్ని ఇచ్చి ఆ శత్రువులందరినీ కనానులో నుండి తరిమివేసి ఇశ్రాయేలీయులకు పాలు తేనెలు ప్రవహించే ఆ దేశాన్ని దేవుడు అనుగ్రహించినట్లుగా మనకు కూడా దేవుడు ఎన్నో మేళ్ళు, ఎన్నో సహాయాలు చేయగలడు. ప్రభు మీద ఆధారపడండి. బైబిల్ సెలవిస్తుంది, మనుషుల సహాయము వ్యర్థం. మనుషుల్ని చూడొద్దండి, మహిమగల దేవుని వైపు చూడండి. దేవుని కొరకు బ్రతుకుతున్నాం, దేవుడే నాకు సహాయం చేయాలి అని ప్రభు వైపు చూడండి. ఎన్నో పర్యాయాలు మనకున్న ఈ ఈతి బాధల్ని బట్టి నాకు ఎవరు సహాయం చేస్తారు, నా కష్టాలు ఇలాగున్నాయి, నా ఇబ్బందులు ఇలాగున్నాయని మనం పదే పదే తొట్రుపడుతూ ఉంటాం. దేవుడు ఆ విషయంలో చాలా విచారిస్తాడు. నా ఆలోచనలు వీరి పట్ల వేరుగా ఉన్నాయి, వీరు ఆలోచించి వ్యక్తులైపోతూ ఉన్నారు. కాబట్టి నేను ఇక మీదట నేను ఆలోచించను ప్రభా, నా గురించి మీరేం ఆలోచిస్తున్నారో అది నా పట్ల జరిగించండి.
నరుని ఆలోచనలు వ్యర్థమని సెలవిచ్చారు. దయచేసి శత్రువు మీద కూడా మీరే విజయాన్ని ప్రసాదిస్తారు. నా ముందు నా ఎదుట కనిపించే ఆ ప్రతి ఒక్కటి నాకంటే పెద్దవిగా, నాకంటే బలము కలిగినవిగా ఉన్నాయి. అవన్నింటినీ జయించటానికి నాకు మీరు శక్తిని ప్రసాదించండి. నీ మీదే ఆధారపడ్డాను. నీ ఆలోచన ప్రకారముగా నా జీవితంలో జరిగించమని ప్రభులు వారిని వేడుకొందాం.